తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. కమలం నేతలు కూడా సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నారు. హస్తం పార్టీతోనే మా యుద్ధము, బీఆర్ఎస్ పార్టీ తార్పిస్తూ వెళ్ళడం పక్కా అని చెప్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చండి? ఇప్పుడు చాలామంది విశ్లేషకులు రాజకీయ రాజకీయాలలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నా. ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ రెండు వైపుల నుంచి ఒక తీవ్రమైన ఇది సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతవరకు కూడా ఏదో ఒక రూపకంగా బీజేపీ బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నాయి. కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ కాంచెలు మొదలు పెడితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా పరస్పరం సహకరించుకోవడం, ఆ సహకారంతోనే హైదరాబాద్లో వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని కూడా బహిరంగ రాష్ట్రం తెలుస్తున్నది. ఒక ఎంఐఎం కూడా సహకరించింది. అయితే ఇప్పుడు ఏంటంటే మారిన పరిస్థితులలో బీజేపీ కూడా బీఆర్ఎస్ను అది దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకు దెబ్బతీసే అవకాశం ఉందంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉన్నది. శాశ్వత ఏముంటాయి? శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ప్రయోజనాలు బీజేపీకి, నేను రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్తో బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక దిక్కేమో అధికారం కూలిపోయింది, రెండో దిక్కు ప్రజల మద్దతు కూడా కూలిపోయింది. కాబట్టి ఒకప్పటి యొక్క అవసరం కానీ ఒకప్పటి యొక్క విలువ కానీ బీజేపీకి బీఆర్ఎస్ మీద లేదు. రెండవది ఏంటంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా పదే ఒక విషయం మీద వాళ్ళు పనిచేస్తున్నారు. చెప్తున్నారు ఏంటంటే మేము ఏదో పరిస్థితుల్లో ఇక్కడ సెకండ్ ప్లేస్, అంటే మేము ముఖ్యమైన పార్టీగా, అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఉంటే దానికి నెంబర్ 2 అంటే ప్రతిపక్షంగా మేము రావాలి, ముఖ్యమైన పార్టీగా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ను తొలగించి ఆ ప్లేస్లో వీళ్ళు రావాలని కూడా చూసారు, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే ఒకవేళ బీఆర్ఎస్ను ఏదో విధంగా కొంత దెబ్బతీస్తే బీఆర్ఎస్ బలహీన పడితే రెండో స్థానం మేము దాన్ని ఆక్రమించుకోవచ్చు అన్న ఒక ఆలోచన వాళ్ళకు రాజకీయంగా ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ మీద దెబ్బతీయచ్చు. ఇప్పుడు మధ్యన కూడా మీకు నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వస్తున్నది. ఈ కొన్ని రోజులు అంటే 10-15 రోజులలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయొచ్చు అన్న ఒక వస్తున్నది. ఒకవేళ ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ కవిత గారు కూడా అరెస్ట్ కావాల్సి వస్తారు. అక్కడి నుంచి మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చాలా బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, 2 సిబిఐ, 3 ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ వాళ్ళ చేతులు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కుటుంబమైన అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అందులో కొన్ని చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుంభకోణం అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏమి ఇస్తున్నానంటే బీఆర్ఎస్ మీద బీజేపీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దాడి చేసి బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున బలహీనపరిచి దాని స్థానంలో బీజేపీ రావడానికి అవకాశం ఉన్నది. ఆ విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో దీనిలో తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడేముంటుందంటే ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసి వీళ్ళు ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీజేపీ ఆ పరిస్థితిలో ఉన్నది. రెండవ వైపు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ 9.5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అనేకమైన అవకతవకలు, అవినీతులు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, కేసీఆర్ కుటుంబం మీద కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఒకవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టే దెబ్బ, రెండో వైపు అటు బీజేపీ చేసే ఎదురుదాడి, ఈ 2 దాడులతోనే కాకుండా ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బలహీన పడుతున్న కొద్దీ కొందరు కాంగ్రెస్లో కలుస్తారు, కొందరు బీజేపీలో కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్కి ఒక గడ్డు పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి రాబోయే దాదాపుగా మనకు ఏప్రిల్ ఆఖరి వారం నుంచి వెళ్ళి మే అంతా కూడా ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అనేది 4 నుంచి 5 విడతలుగా జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్లలో అంటే దాదాపు 5 నెలల మధ్యకాలం ఉన్నది. ఇది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీది పరిమితమైన రోల్. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో బలంగా లేదు కాబట్టి వీళ్ళ ఎంపీలు. ఇది ముఖ్యంగా ఒకవైపు బీజేపీ, ఒకవైపు
కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు, వీళ్ళకి ఎంపీల అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకోవైపు కూడా బీఆర్ఎస్ బలహీనపడి కొంత నష్టం జరగవచ్చు. కానీ రాబోయే కాలంలో మరి కేసీఆర్ గారు కానీ, వాళ్ళకున్న నాయకులు కానీ, వాళ్ళకున్న థింక్ ట్యాంక్ కానీ ఈ ఆపదను, ఈ ప్రమాదాన్ని ఏ విధంగా తట్టుకుంటారు, ఏ విధంగా బయటపడతారని మనం రాబోయే కాలంలో చూడాలి. చివరిగా ప్రశ్న, సీఎంగా తొలి సంతకం రేవంత్ రెడ్డి ఏ ఫైల్ మీద పెట్టే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తుంది. వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మేనిఫెస్టో రాకముందే వాళ్ళు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వానికి 6 వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ 6 వాగ్దానాలలో కొన్ని వాగ్దానాల మీద ఖచ్చితంగా ఆయన రేపు సంతకం చేస్తాడు. సంతకం చేసి ఏం చేస్తాడంటే, మేము ఇచ్చిన 6 వాగ్దానాలను మేము ఏదైతే వాగ్దానం చేసినామో ప్రజలకు, ఆ వాగ్దానాన్ని అనుసరించి మేము చేస్తామని వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఆ పనులు ఉన్నారు కాబట్టి ఏవైతే ఆ వాగ్దానాల నుంచి మొదలై మిగతా అన్ని అంశాలు కూడా ఆయన పోవడం జరుగుతుంది.